రైతు సంఘం అఖిల భారత రైతు సంఘం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలు వెంటనే వడ్లకు 3,000 రూపాయలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3,000 రూపాయలు, వరి పంటకు 3,000 రూపాయలు. అఖిల భారత ఐక్య రైతు సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం రెంజల్ మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండల మొత్తము గ్రామాలలో వరి కోతలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే సగంకు పైగా కోతలు కోయటం జరిగింది. రోడ్ల మీద వడ్లున్నాయి. అట్లాగే దళారులు గ్రామాలకు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీసం మద్దతు ధర రైతుకు రావడం లేదు. ఈ మద్దతు ధర రావాలంటే తక్షణము కాటలు వేయవలసిందే. అట్లాగే పంటలు పండినా రైతుకు అప్పుల పాలవుతున్నాడు కాబట్టి క్వింటాల్కు 3,000 రూపాయలు దీన్ని మద్దతు ధర పెంచి ఇవ్వాలని, మళ్ళా బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలంలో ఈ గోదావరి పంటలని నష్టం జరిగి ఈ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని మేము అనేక రూపాల్లో కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రైతులు వేలాది ఎకరాల భూమి ఒక్క రూపాయి చేసుకురాకుండా పంట నష్టం జరిగినా మాది కాంగ్రెస్ ప్రభుత్వం, అది ప్రజా పరిపాలన ప్రభుత్వం, మేము ప్రజల కోసానికే పనిచేస్తామన్న ప్రభుత్వము. అదే రైతుల పంటలు నష్టపోయినా దీన్ని సర్వే చేసి చేతులు చుట్టుకున్నారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదు. మీరు ఏదైతే ప్రజా పరిపాలన ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారో తక్షణము వానాకాలము నష్టపోయిన పంటలన్నిటిగా నష్టపరిహారం ఇవ్వాలా. అట్లాగే కొనుగోలు కేంద్రం తక్షణం ఏర్పాటు చేయాలన్నది అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.